విలీనం సాధ్యం కాదంటున్నారు తెలంగాణ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి. ఎర్రబెల్లి టీఆర్ఎస్లో చేరడంతో టీడీఎల్పీ నేతగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి సహచర ఎమ్మెల్యేలు సండ్ర వెంకటరి వీరయ్య, మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీలతో కలిసి తమ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపై అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు. టీఆర్ఎస్లో తాజాగా చేరిన 5 టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్రావు, పాయన్న, వివేకానంద, ప్రకాష్ గౌడ్, రాజేందర్ రెడ్డిలపై ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంలో పార్టీల విలీన ప్రస్తావనే ఉంది తప్ప శాసనసభ పక్షాల విలీనం లేదనేది రేవంత్ వాదన. టీడీపీ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో విలీనమైనట్టు కౌన్సిల్ చైర్మన్ చేసిన ప్రకటన కూడా రాజ్యాంగ విరుద్ధమే అని, దీనిపై సోమవారం హైకోర్టులో కేసు వేస్తామన్నారు. పార్టీ నియమాలను ఉల్లంఘించిన, పార్టీ నిబంధనలు పాటించకపోయినా, పార్టీకి రాజీనామా చేసిన, ఇతర పార్టీలలో చేరిన వారి మీద అనర్హత వేటు వేయాలి. కాబట్టి స్పీకర్ గారికి గతంలో 5 మంది మీద ఫిర్యాదులు స్పీకర్ గారి దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 5 మంది మీద కూడా స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. స్పీకర్ గారు తక్షణమే ఈ 10 మంది శాసనసభ్యుల మీద అనర్హత వేటేసి ఆయా శాసనసభలు వేకెన్సీ కింద ఖాళీలుగా చూపించి కేంద్ర ఎన్నికల సంఘానికి వీటి వివరాలను పంపించి తక్షణమే ఆయా నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు నిర్వహించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా అటు శాసన మండలిలో కానీ, ఇటు శాసనసభలో కానీ, లేదా పార్లమెంటులో సభ్యులైన పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఎవరైనా చర్యలకు పాల్పడితే అందరి మీద అనర్హత వేటు పడుతుంది. రాజ్యాంగంలో పార్టీ విలీనాలు మాత్రమే ఉన్నాయి తప్ప రాజ్యాంగంలో పార్టీ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ కానీ, లేకపోతే పార్లమెంటరీ పార్టీ విలీనాలు అనేది అసలు రాజ్యాంగంలో అవకాశం లేదు.